హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ టేబుల్ టాక్స్. ఎవరైతే ఛానల్ విజిట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో కూడా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. ఫస్ట్‌లీ మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. ఆహ్, చాలామందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనే ఒక డ్రీమ్ ఉంటది. బట్ అది ఎలా క్రియేట్ చేయాలి? కంటెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ట్రెండింగ్‌లో ఏ కంటెంట్ ఉంది అనేది చాలా కన్‌ఫ్యూషన్‌లో, డౌట్‌లో ఉంటారు. సో, అలాంటి కంటెంట్ పైన ఏదైనా వీడియో కావాలనుకుంటే జస్ట్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియోతో మీ ముందుకొస్తాను. అలాగే నెక్స్ట్ ఒకవేళ కంటెంట్ దొరికినా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? లైక్ ఏం మాటలు మాట్లాడి వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేయాలి? ప్లస్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేవి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. బిగినర్స్‌కి అయితే అసలు చాలామందికి బేసిక్స్ కూడా తెలియకుండా ఉంటాయి. సో, ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్‌గా వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ గురించి చూద్దాం. ఓకే. ఓకే. వీడియో ఎడిటింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఇందులో వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియో ఇది. ఓకే. నేను వీడియో షూట్ చేసే టైంలోనే యాక్చువల్‌గా ఆ ప్రాసెస్ అంతా ఒక్కటే వీడియోలాగా కాకుండా నేను క్లిప్స్ లాగా అక్కడే డివైడ్ చేసుకుంటాను. యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది మిల్క్ పోసే ప్రాసెస్. తర్వాత ఇక్కడ నేను జస్ట్ పాజ్ చేసుకుంటాను. పాజ్ చేసుకొని సెకండ్ టైం ఈ పొంగు వచ్చే టైంకి, తర్వాత లేదంటే ఆ పౌడర్ యాడ్ చేసే టైము, ఇదంతా ఒక వీడియోలో ఇలా అక్కడే క్లిప్స్‌గా మీరు తీసుకుంటే మీకు ఎడిటింగ్ టైంలో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ మాత్రమే. తర్వాత లేదక్క మాకు ఇంకోలా ఓకే ఫైన్ మేము అనుకుంటే మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు ఎడిటింగ్‌లో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడే నేనైతే గ్యాలరీలోనే ట్రిమ్ చేసుకుంటాను. ఫస్ట్‌లీ నాకు ఇక్కడ చూడండి, ఈ పౌడర్ ఏసే ప్రాసెస్ కావాలి. సో, ఇక్కడే ట్రిమ్ చేసుకుంటాను. ఎంతవరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. సో, ఇప్పుడు చూడండి ఇది ప్లే అవుతుంది. ఓకే. ఇది చాలా స్లోగా ఉంది. ఒకవేళ షార్ట్ అప్‌లోడ్ చేయాలనుకున్నప్పుడు మనం వేసే ప్రాసెస్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఇక్కడ స్పీడ్ క్లిక్ చేసి మీకు కావాల్సిన స్పీడ్ 1.5 ఎక్సా లేకపోతే 2 ఎక్సా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని సేవ్ చేసేయండి. డన్ కొట్టేసి సేవ్ చేసేయండి. ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లిప్ సెపరేట్‌గా సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకో క్లిప్ ట్రిమ్ చేద్దాం. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ క్లిప్‌ని నేను కట్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడి వరకు ఈ క్లిప్ ఉంది. ఇది కూడా నాకు ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో కావాలి. 1.5 ఎక్స్ పెట్టేసి డన్ కొట్టేసి సేవ్ చేశాను. నెక్స్ట్ ఇంకో క్లిప్ యాక్చువల్‌గా ఇందులో లేదు. బట్ నేను మీకు చూపించాలని చెప్పేసి ఇక్కడ జస్ట్ సారీ, ఈ వీడియో కాదు. ఇక్కడ జస్ట్ ఈ గరిటెతో తిప్పుతున్నట్టు నాకు కావాలి. అంటే ఇక్కడే లాస్ట్‌లో తీసుకుందాం. షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది కలుపుతున్నట్టు నాకు ఒక క్లిప్ కావాలి. సో, ఈ క్లిప్ నేను తీసుకొని మళ్ళీ స్పీడ్ నాకు 1.5 ఎక్స్ కావాలి. డన్ సేవ్ చేసేసాను. ఓకే. ఇక్కడి వరకు లైక్ ఇలా అయితే మీరు వీడియో కరెక్ట్‌గా ఇక్కడే ట్రిమ్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? నేనైతే వాయిస్ రికార్డింగ్ కోసం ఎలాంటి సెపరేట్ మైక్ యూజ్ చేయట్లేదు. జస్ట్ మొబైల్‌లో ఉండే రికార్డర్ యాప్ ఉంటది కదా! అదే ఓపెన్ చేసి అక్కడే రికార్డ్ చేస్తాను వీడియో అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ జస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మనం ఏదైతే ఆడియో ఇస్తున్నామో అది అంతా క్యాప్చర్ చేసుకుంటది, రికార్డ్ అవుతది. జస్ట్ సేవ్ చేసేయండి. తర్వాత మీకు ఎంతవరకు అయితే కావాలో ఆ వీడియోకి ఎంత అవసరమో అంత సేవ్ చేసేయండి. ఇప్పుడు ఈ రికార్డ్ అయిన దానికి ముందు మనం ఏదైతే డిస్టర్బెన్స్ ఉంది, ఏది మాట్లాడలేదు, ఈ డిస్టర్బెన్స్ అవసరం లేదు, మనకు ఓన్లీ ఆడియో కావాలనుకున్నప్పుడు ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసి అది ట్రిమ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ట్రిమ్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్ని సేవ్ చేసుకోండి. ఓకే. నేను జస్ట్ దీన్ని కన్‌ఫ్యూషన్ లేకుండా క్లిప్ 1 అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే. క్లిప్ 1 అని సేవ్ చేస్తే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందంట. సో, ఓకే. 1 on 1 పెట్టుకుందాం. క్లిప్ 1 on 1 అని పెట్టుకొని ఇక్కడ సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మన ఎడిటింగ్ యాప్. నేనైతే ఇన్‌షాట్ యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మాక్సిమం ఐడియానే ఉంటది. ఐడియా లేకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. ఇక్కడైతే వీడియో పైన క్లిక్ చేయండి. న్యూ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ 3 క్లిప్స్ ఎడిట్ చేసుకున్నాం కదా! ట్రిమ్ చేసుకొని పెట్టుకున్నవే నేను యాడ్ చేయాలి ఇక్కడ. మనం డైరెక్ట్ ఇలా అయినా యాడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు క్లిప్స్ కన్‌ఫ్యూషన్‌గా ఉన్నాయి, అన్నీ సేమ్ ఉన్నాయని అనిపిస్తే దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మీకు కంప్లీట్‌గా క్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ట్రిమ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది తర్వాత ఈ 3 క్లిప్స్ నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్‌లీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా నాయిస్ వచ్చినట్టయితే ఇక్కడే వాల్యూమ్ ఉంటది. అది కంప్లీట్‌గా 0 చేసేయండి.
ఓకే, ప్రతి క్లిప్కి 0 చేసేయండి. ఓకే, మీరు ఇక్కడ ఎడిటింగ్ చేసుకోలేమా, ట్రిమ్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఇలా డ్రాగ్ చేయడం అంతే. ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఈ క్లిప్ ఇంతే కావాలి. ఓకే, డన్. సో నేను అక్కడ కొంచెం ఈజీ అవుతుందని అక్కడే చేసుకుని ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకుంటాను క్లిప్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ తీసేసాం కాబట్టి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది చూసారా, ఈ స్పేస్ అనేది ఈ అన్నెసెసరీ థింగ్స్ అనేవి నాకు అవసరం లేదు. సో నేను ఏం చేసుకుంటున్నానంటే క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ లాగా క్రాప్ చేయొచ్చా, లేకపోతే యూట్యూబ్, టిక్టాక్ ఆ స్టైల్లో అని మెన్షన్ చేసి ఉంటారు. లేదు నేను కంప్లీట్గా ఇలా చేసుకోవాలి, లైక్ మాన్యువల్గా చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ డౌన్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ మీరు వీడియో కంప్లీట్గా ఫుల్ అయినప్పుడు మీకు ఓన్లీ ఇంతవరకు మాత్రమే, ఈ విజువల్ వరకు మాత్రమే కనిపిస్తుంది. సేమ్ నేను అన్నీ అలాగే క్రాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ క్లియర్గా కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపించకూడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. మ్యూజిక్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని రికార్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అది రికార్డ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, దీనికి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి చూడండి అది రికార్డ్ చేసుకునేలాగా నేను రికార్డ్ చేస్తాను. నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ ఈ వీడియోకి సరిపోలేదు. సో నేను ఇంకా కొంచెం యాడ్ చేయాలి. మీరు డైరెక్ట్గా మళ్ళీ రికార్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ ఎక్కువ ఎక్స్టెన్షన్లో పెట్టి ఏదైనా వీడియో లైక్ ఆడియో రికార్డ్ చేసింటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు చూసారా, ఈ వీడియో కంటే ఈ ఆడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది. సో ఈ క్లిప్ నేను నార్మల్గా డిలీట్ చేసేసి ఇప్పుడు నాకు ఈ ఆడియో లెంత్ అనేది వీడియో లెంత్కి కరెక్ట్గా కనిపించాలి. సో నేను ఏం చేసుకుంటున్నానంటే నా వాయిస్ నార్మల్గా ఎలా రికార్డ్ చేస్తాను అనేది అది మాత్రమే ఆడియోలో రికార్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను జస్ట్ వాల్యూమ్ కాదు, సారీ, ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్పీడ్లోకి వెళ్ళి జస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ 1.02 లేకపోతే 3, 4 ఇలా పెట్టి ఎడిట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇదివరకు ఆడియో లెంత్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వీడియో లెంత్కి కొంచెం సరిగ్గా ఉంది. ఓకే, మనకి ఇంకా యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా కావాలనుకుంటే, సారీ నేను ప్రతిసారి వాల్యూమ్లోకి వెళ్ళిపోతున్నా, ఇక్కడ ఇంకొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి 5. ఓకే, 10 1.0, 10, 11 అలా వస్తే ఒకవేళ మీ వాయిస్ మరీ ఫాస్ట్ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతుంది. సో 5 to 10 నో వరీస్. ఓకే, జస్ట్ నార్మల్గానే ఉంటుంది వాయిస్. ఓకే, నేను 5 కూడా పెట్టాను, బట్ ఇంకా సరిపోలేదు కాబట్టి 6, 7 పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సింక్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ వాయిస్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, అందరికీ అర్థమయ్యేలాగే ఉంటుంది. లేకపోతే ఇంకా మీకు కొంచెం ఇంకా తగ్గించుకోవాలి. స్పీడ్లోకి ఎంటర్ 8, 9, 9లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకొని ఇక్కడ ఈ ఇన్షాట్ అనేది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే అది యాప్ ఒక వాటర్ మార్క్ కదా, అది ఏం చేస్తున్నావు? మంచిగా ఉండదు. ఫోన్లో ఒక అమ్మాయి యాడ్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేసేయండి కంప్లీట్గా. ఓకే, నేను బిగినర్నే అండి, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా మీరు అలా ఎవరైనా కమెంట్ చేస్తే దానికి తగ్గట్టు వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఓకే, ప్లీజ్ మైండ్ ఇట్ అండి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ అది రిమూవ్ అయిపోయి ఉంటుంది వాటర్ మార్క్. సారీ, ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయాయి. ఒకవేళ మీరు ఇక్కడ మీరు ఏవైనా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలాంటివి ఏవైనా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, ఒరిజినల్గానే ఉంచుతున్నా. ఓకే, ఫిల్టర్స్ కూడా ఉంటాయి, లైక్ ఏవైనా షేడ్స్ డిఫరెంట్గా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, నన్ను పెడుతున్నా. ఓకే, ఇలా సేవ్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అయితే మనకు కంప్లీట్గా గ్యాలరీలోకి వచ్చేసి ఉంటుంది. చూద్దాం, ఇది రీసెంట్ వీడియో, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చాలా అంటే లెంత్ వైజ్ చాలా తక్కువగా అనిపిస్తుంది కదా గ్యాలరీలో. జస్ట్ సింపుల్ అండి, ఏం లేదు. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ 9:16 మనం ఏదైతే యూట్యూబ్ షార్ట్స్ లైక్ అప్లోడ్ చేస్తున్నామో 9:16 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అది రికార్డ్ యాప్ యూస్ చేసి ప్లస్ రికార్డర్ రెండు యూస్ చేసి మీరు ఏ మైక్ అవసరం లేకుండా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు.